ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక విషయం స్పష్టంగా చెప్తాను. నాకు నా కొడుకు పెళ్లి అక్కడ చేయడం ఇష్టం లేదు. అమ్మా, మీకు పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే మనం అక్కడ సంబంధం గురించి మాట్లాడడానికి ఎందుకు వెళ్ళాం? అంటే అమ్మాయిని చూడటానికి వెళ్ళామంటే పెళ్లి చేయాల్సిందేనా? ఆ అమ్మాయి ఏం చేసిందో చూడలేదా? మొదటి రోజే వేడి వేడి టీ మీద పోసింది, నన్ను కాల్ చేసింది. నువ్వు అలా ఎందుకు చేసావు? వేడి టీ వాళ్ళ మీద ఎందుకు పడవేశావు? పెద్దమ్మ, నేను కావాలని టీ వాళ్ళ మీద పడవేయలేదు. అరే పరమేశం ఎందుకు నువ్వు టీ? గుడ్డి దానివయ్యవా, కనిపించట్లేదా? పడవేశావు, అది కూడా ఎవరి మీద? తనకి కాబోయే అత్తగారి మీద. పెద్దనాన్న, నేను నిజంగా కావాలని ఏమీ చేయలేదు. సరే, పొరపాటున పడిందని ఒప్పుకుందాం, కానీ జరిగింది తప్పే కదా. నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. చుట్కీ, బయటకు రా, లేదంటే ఇలాగే పని చేస్తున్నట్టు నాటకం ఆడుతూ ఉంటావా రోజు చేసినట్టు? చెప్పండి. నువ్వు నీ కూతురికి అర్థమయ్యేలా ఎందుకు చెప్పవు? ఎన్నిసార్లు చెప్పాలక్క? మీరందరూ కలిసి దానికి చెప్తూనే ఉన్నారు కదా, కానీ ఏం ప్రయోజనం లేదా? అక్కయ్య, ఎన్నిసార్లు చెప్పాను నేను దీనికి, అమ్మా పద్ధతిగా ఉండు, ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడు అని. కానీ లేదు. ఏం చేసింది ఇది? నా మాట కూడా వెళ్ళలేదు. నీ కోసం అబద్ధాలు చెప్పి వాళ్ళను ఒప్పించడానికి మేము ప్రయత్నించాం. మరి నువ్వేం చేశావు? మా శ్రమ అంతా వృధా చేశావు. నీకు ఏమీ రాదు, దేనికి పనికి రావు నువ్వు దద్దమ్మ. మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం నీ ముఖం చూడకూడదని, కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్లే ఉద్దేశంలోనే లేవు. కొంచెం నమ్మండి పెద్దనాన్న. ఒకవేళ ఈ పెళ్లి జరిగిపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పటికీ రాను. నాకు తెలుసు మీరందరూ నన్ను ఇష్టపడరని, ద్వేషిస్తారు మీరంతా నన్ను. అసహించుకోకపోతే ఏం చేస్తారు? అన్నయ్య, ఏదైనా విషయం వల్ల నేను ఇది కావాలని చేశారని మీకు అనిపిస్తే నాకు చెప్పండి. ఒక మాట చెప్పు అక్కయ్య, ఆహానా కావాలని అలా ఎందుకు చేస్తుంది? మరి తను స్వయంగా పెళ్లికి సిద్ధంగా ఉంది. తను ఇప్పుడే చెప్పింది కదా, ఎంత త్వరగా పెళ్లి జరిగితే అంత మంచిది అని. అలాంటప్పుడు తను కావాలని సంబంధం ఎందుకు చెడగొట్టుకుంటుంది? తనకేంటి లాభం? అమ్మా, కావాలని పడేలేదు కదా, అది ప్రమాదవశాత్తు జరిగింది. పాపం కంగారు పడింది. దాని మాటలు వింటే భయపడినట్టు అనిపించలేదు. ఇంకా మీరంతా దానికి వత్తాసు ఎందుకు పలుకుతున్నారు? ఇప్పుడు అమ్మాయిలైతే ఇంకా ఉన్నారు కదా, ఇంకా వేరే అమ్మాయిని కూడా చూద్దాం. అయినా ఎక్కడ రాసుంది? ఏ అమ్మాయిని చూసి ఎందుకు వెళ్ళామో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలండి. సరే బాబాయ్ గారు, మీరే చూడండి అమ్మాయిని, పర్వాలేదు. కానీ దీని తర్వాత నన్ను ఈ విషయాల్లోకి లాగకండి ప్లీజ్. నాకు ఈ విషయాల్లో జోక్యం అలా చేసుకోవాలి. ఎందుకు? నీకు ఆ అమ్మాయి అంతా నచ్చేసిందా? ఇక వేరే అమ్మాయిని చూడాలనుకోవటం లేదు. ఆ అమ్మాయిలో ఏముందని తను తప్ప వేరే ఎవ్వరీ పెళ్లి చేసుకోను అంటున్నావు. నేను ఇప్పుడు అలా అన్నానమ్మా? అసలు నేను పెళ్ళే చేసుకోవాలనుకోలేదు. ఇది మీ పట్టుదలే కదా, అందుకే నేను మీతో వచ్చాను. ఇంకా పదే పదే ఈ పెళ్లి చూపులు లేదా అమ్మాయి వాళ్ళు నన్ను చూడటం, ఇవన్నీ నాకు నచ్చవు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ చదువుకుంది, కాలేజీకి వెళ్తుంది. దాని ప్రవర్తన కాలేజీకి వెళ్ళే అమ్మాయిలాగే ఉంది, చూడలేదా? ఎలా దెప్పి పొడుస్తూ మాట్లాడుతుందో. ప్రాస్ చూపించినా చేతిరాత చూస్తారా? దాని మాటలు అర్థం చేసుకోలేనంత అమాయకుల్లా కనిపిస్తున్నామా మనం? అమ్మా, నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోకు. కానీ ప్రతి ఇంటి ఆచారాలు మన ఇంటి ఆచారాల్లా ఉండలేవు కదా. చిన్న, ఏం చెప్పాలనుకుంటున్నావా? సూటిగా చెప్పు. అర్జున్ బాబు, మన ఇంట్లో జరిగేది వేరే వాళ్ళ ఇంట్లో జరగనిదేముంది? కేవలం పెళ్లి చూపులకే కదా వెళ్ళాము. సరే, కొంచెం ఎక్కువ మందే వెళ్ళాము, ఇలా పదే పదే వెళ్ళాం కదా, అదేనా మా తప్పు? పిన్ని గారు, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంటి ఆచారాలు మన ఇంటి ఆచారాల్లా ఉండలేవు. ఇంకా మీరేమంటున్నారు? మీకు తను నడవడం చూడాలి.
తన జుట్టు అసలైనదా లేదా నకిలీదా అని మీరు చూడాలనుకున్నారు. తన శరీరం రంగు. అమ్మా, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఈ రోజుల్లో? చూడు, ఇవన్నీ పాతకాలపు పద్ధతులు. మా పెళ్లి కూడా అలాగే జరిగింది. మా గౌరవానికి ఏ లోటు రాలేదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి చిన్న చిన్న విషయాలకే ఇలా ముఖం ముడుచుకుంటే రేపిల్లి ఎలా చక్కబెడుతుంది? అయినా సరే 2 కుటుంబాల వాళ్ళు కలిసి ఈ పెళ్లి చేస్తున్నారు. నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావు అని కాదు. ఇప్పుడు సరిగ్గా చూడకపోతే అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఇలాంటి అమ్మాయిని మెడకు చుట్టుకుంటే ఏం చేస్తావు? అరే చిన్న, అందుకే కదా ఇలాంటి ఆచారాలు పెట్టారు. ఇందులో మేమేం తప్పు చేశాము? అలాగా? సరే, ఒకవేళ మీకు ఆ అమ్మాయి నచ్చకపోతే నేను బలవంతం చేయలేను కదా. కానీ మీరు దయచేసి నన్ను ఈ విషయంలోకి లాగకండి. అయితే ఇప్పుడు మేము ఏమీ అనకూడదు అనమాట. అమ్మా, నేను ఎప్పుడలా అన్నాను? చిన్న, ఒక మాట చెప్పు. నీకు అనిపిస్తుందా ఆ అమ్మాయి ఇంటి మాట వింటుందని? ఈ ఇంటి కోడళ్ళు పుట్టింటికి వెళ్ళడం మాకు ఇష్టం ఉండదు కదా. నీకు అనిపిస్తుందా తను ఒప్పుకుంటుందని? నాకైతే తను ఈ మాట అస్సలు వినదనిపిస్తోంది. అవునవును వదిన, మీరు చెప్పింది నిజమే. నేను కూడా చూశాను. ఆ అమ్మాయి నోరు కత్తెరలా ఎంత వేగంగా నడుస్తుందో. సరే బాబాయ్ గారు, మీకు ఆ అమ్మాయి నచ్చలేదనుకుంటే మీరు ఒక పని చేయండి. వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేయండి. ఏవండి, ఒకవేళ వాళ్ళ ఫోన్ రాకపోతే మీరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. మాట్లాడుతున్నావమ్మా, ఎవరైనా ఇలా చేస్తారా? ఇప్పుడు పెళ్లి కోసం వాళ్ళు ఫోన్ చేసి అడుక్కుంటామా? మీరు వాళ్ళకి చెప్పారు కదా అబ్బాయి మాకు నచ్చారని, అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్తామని అన్నారు. ఇప్పుడు మనం ఇంకేవి చేయకూడదు, వాళ్ళ ఫోన్ కోసం వేచి చూడటం తప్ప. సరే, నేను ముందే చెప్తున్నాను, నీ కూతురు కోసం మళ్ళీ మేము వేరే అబ్బాయి వాళ్ళని పిలవాల్సి వస్తే మేము ఖర్చు పెట్టము. ఎందుకంటే మేము ఖర్చు పెట్టి వాళ్ళని పిలిచి తిండి పెట్టి మర్యాదలు చేస్తాము. మరి నీ కూతురు చెడుగా ప్రవర్తించి వాళ్ళని పంపించేస్తే అలా చేస్తే నడవదు కదా. ఇంకా నువ్వు ఆ అబ్బాయితో ఒంటరిగా ఏం మాట్లాడేవు? పెద్దమ్మా, అతను ఏమేం అడిగారో నేను దానికి సమాధానం ఇచ్చానంతే. అవునులే, అవును. మీ గురించి మాకు తెలీదా ఏంటి? ఎవరైనా నిన్నేమైనా అడిగితే నువ్వు ఖచ్చితంగా సమాధానం ఇస్తావు. అలవాటే కదా నీకు. మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఎవ్వరికీ ఏమీ చెప్పలేదనా? మేడం, నువ్వు లోపల కూర్చున్నప్పుడు నేను తొంగి చూశాను. నీ నోరు ఎంతలా లేస్తుందో. వదినా, మాట్లాడితేనే కదా విషయాలు ముందుకు వెళ్తాయి. ఏమైనా వంకరగా మాట్లాడలేదు కదా నువ్వు వాళ్ళతో? అబ్బాయి పెళ్లి రద్దు చేసుకునేలా ఏమైనా చెప్పలేదు కదా? పెద్దనాన్న, నేను వంకరగా ఎందుకు మాట్లాడతాను? తెలిసిపోతుందిలే పెళ్లి రద్దయితే. వాళ్లే స్వయంగా వచ్చి మాకు అన్నీ చెప్తారు. ఒకవేళ చెప్పకపోతే మేమే అడుగుతాము. ఇలా తల దించుకుని నిలబడితే నీకు నడుస్తుందేమో కానీ మాకు నడవదు. మేము ఈ బరువును మా తల మీద నుండి దించుకోవాల్సిందే కదా. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలి. నువ్వు నీ బుర్రని కాస్త ఉపయోగిస్తే నీకే నష్టం రాదు. ఈ ఇల్లు మేము ఉండడానికి, ఇక్కడే జీవితాంతం టెస్ట్ వేస్తుని కూర్చుంటానంటే అది కుదరదు కదా. అన్నయ్య, మీరిప్పుడు ఏమన్నారు? అదే అన్నాను, నువ్వేదైతే విన్నావో. ఇంకో మాట కూడా విను. మేము చేయగలిగింది చేశాము, ఇక మా వల్ల కాదు. అందుకే అర్థమయ్యేలా చెప్తున్నాము, నీ బుర్రకి ఎక్కుతుందని. పెళ్లి తర్వాత ఈ ఇంట్లో నీకు చోటు లేదు అని. అందుకే ఈ విషయం అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే మంచిది, లేదంటే నీకే నష్టం. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు సెలవు కదా అమ్మా, స్నేహితులను కలవడానికి ప్లాన్ చేసుకున్నాను. అది కూడా చేయకూడదా ఇప్పుడు? అర్జున్, నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడుకు. చిన్న, అంత కోపడుకు. నీకు అమ్మాయి నచ్చిందా లేదా చెప్పు చాలు. ఇదేం ప్రశ్న? వీడిష్టంతో పనే ఉంది. కానీ అమ్మా, అమ్మాయి చూడ్డానికి వినడానికి బాగానే అనిపించింది. పెళ్లి తర్వాత అందంతో ఊరగాయ పెట్టుకోవాలా నేను? అంతా అమ్మాయి గుణగణాల మీదే ఆధారపడి ఉంటుంది. అమ్మా, ఎవరి గుణమైనా అర్థం చేసుకోవటానికి ఒకేసారి కలవడం సరిపోదు. ఈ ఇంట్లోకి అహానా రానంత వరకు తను గుణవంతురాలా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? అవునో కాదో?
అందుకే నడవడిక చూస్తారు. ఆ అమ్మాయి నడవడిక చూస్తే అస్సలు అనిపించట్లేదు దానికి కనీస మర్యాదలు తెలుసని.